కేజీఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆయన ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తదుపరి చిత్రం టాక్సిక్. ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. వైవిధ్య భరితమైన చిత్రాల దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు ఈ సినిమా చాలా రా అండ్ రస్టిక్ గా బోల్డ్ కంటెంట్ తో ఉండబోతుందని స్పష్టం చేశాయి. మరోవైపు ఇటీవల విడుదలైన టీజర్ పై అటు విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తబాహి అనే మొదటి వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఆగస్టు 26న విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు. బస్ పెరగాలంటే కంటెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉండాలి. అప్పుడే జనాల్లో చర్చలు జరుగుతాయి. ఇటీవలే ఈ సినిమాలో లేడీస్ ని కొత్త తరహాలో పరిచయం చేసిన యూనిట్ తాజాగా తబాహి వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. మామూలు సాంప్రదాయానికి భిన్నంగా రెగ్యులర్ లిరికల్ తరహాలో కాకుండా ఒరిజినల్ విజువల్స్ పొందుపరిచారు. యష్, కియారా అద్వానీ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది. పాట మొత్తంలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఇంట, బయట, బీచ్ దగ్గర, క్లబ్ లోపల ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికే అక్కడ యష్, కియారా పరస్పరం కౌగిళ్లు, ముద్దులతో నింపేశారు. కెమిస్ట్రీ చాలా ఘాటుగా ఉంది. యూట్యూబ్ లోనే ఇంత చూపిస్తే ఇక తెర మీద రచ్చ ఏ స్థాయిలో ఉంటుందోననే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. యష్ సంగతేమో కానీ కియారా అద్వానీ మాత్రం ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తో లైవ్ ఎక్స్ప్రెషన్స్ లో ఇచ్చి యూత్ ని కట్టిపడేసేలా ఉంది. ఇలాంటి పాటలు గతంలో రాలేదా అంటే వందలు వేలలో వచ్చాయి. కొత్తేమీ కాదు. కాకపోతే కేజీఎఫ్ నుంచి యష్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రాఖీ భాయిగా బలమైన ముద్ర వేసుకున్నాడు. అలాంటిది ఇంత అడల్ట్ కంటెంట్ తో రేపు 18 వయసు లోపలి వాళ్ళను దూరం చేసుకుంటే ఎలా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. టీజర్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ప్రమోషన్ లో రొమాన్స్ హైలైట్ చేస్తూ వచ్చారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇంకేం రివీల్ చేయబోతున్నారో కానీ మొత్తానికి టాక్సిక్ కు కావాల్సిన బస్ ఇలాంటి పాటలు, సీన్ల వల్లే వచ్చేలా ఉంది. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి గ్లామర్ గర్ల్స్ ఎంతమందున్నా యష్ ప్రియురాలిక అధిక ప్రాధాన్యం కియారా అద్వానీకి దొరికినట్టుంది. స్కిన్ షోకు ఏమాత్రం మొహమాటపడని ఈ భామ వార్ 2లో సైతం హొయలొలికించింది. ఆమెను నీట్ గా చూపించింది మన తెలుగు దర్శకులే.